కమర్షియల్ సార్ ఇది కూడా రిమూవ్ చేయాల్సింది. సార్ హోటల్ కి నేను భోజనం పెట్టట్లేదు సార్. ప్రెగ్నెంట్ సార్, ఇది కూడా మీ షోయింగ్ చేస్తున్నామా సార్? మా బాధ ఉంది ఇప్పుడున్న రోజుల్లో అందరు కల్తీ ఫుడ్ పెడుతుంటే నేను బ్రాండ్ లో కుక్ చేయాలి అని చెప్పేసి, జెన్యూన్ ఫుడ్ ఇవ్వాలి అని చెప్పేసి, క్వాలిటీ ఇవ్వాలని చెప్పేసి, కాదండి అని కనీసం ఇన్ఫర్మేషన్ లేకుండా చేయడం వల్ల నార్మల్ వాళ్ళందరూ బాగానే ఉంటున్నారు. పోగొట్టుకునేది అందరూ పేదవాళ్ళే. కనీసం మినిమం కొంచెమైనా ఉండాలి. వాళ్ళ సిచ్యువేషన్స్, వాళ్ళ పరిస్థితులు, వాళ్ళ గురించి అర్థం చేసుకుంటే బెటర్ కదా. చేసే ముందు ఈ అబ్బాయి ఈ ప్లేస్ కాదు, ఇది ప్లేస్ ఎవరిదో. ఇతను దీని మీద ఇన్వెస్ట్మెంట్ పెట్టుకున్నాడు. ఆ 2 కిచెన్ల మీద దాదాపు ₹1 కోటి ఇన్వెస్ట్మెంట్ పెట్టుకొని అన్ని అప్పులు చేసి ఇక్కడ పెట్టిండు. సో అతను ఇంకా ఏదో సొసైటీని ఉద్ధరించాలని చెప్పి మంచి బెస్ట్ వింటేజ్ కిచెన్ అని చెప్పి అన్ని ఇత్తడి సామాన్లకే ఒక 20 లక్షలు పెట్టి తీసుకొచ్చిన తర్వాత ఇప్పుడు సడన్ గా కూల్చి పడేస్తే ఆ అమ్మాయి వైఫ్ ప్రెగ్నెంట్, ఇప్పుడు 7th month, ఇంకా 2-3 నెలల్లో డెలివరీ టైం ఉంది. ఈ టైంలో ఇలాంటి వీళ్ళు రోడ్డు మీదకి వస్తే ఎలా బ్రతుకుతారు ఏంటండి? కొంచెమైనా టైం ఇచ్చి మినిమం ఒక 2-3 months ఎవరి ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ వాళ్ళకు ఉంటాయి కదా, ఒక 2-3 months టైం ఇచ్చి మేము తీసేసా. అప్పుడు కూడా వాడు వెళ్ళకపోతే అది వాడిది తప్పు. ఇప్పుడు ఒక గవర్నమెంట్ యాక్సెప్ట్ చేసి ఇంకొక గవర్నమెంట్ కూల్ చేస్తే మనుషులు ఎలా బ్రతకాలండి? మనం బ్రతికేది అందరూ సొసైటీలోనే కదా. ఈ ప్రాబ్లం మీ ఇంట్లో వాళ్ళకి వస్తే, మీ చుట్టాలకు వస్తే వాళ్ళు ఎలా ఫీల్ అవుతారు చెప్పండి? సార్ నాకు కనీసం ఒక నోటీస్ పీరియడ్ ఇవ్వలేదు. నిన్నటిదాకా కూడా నాది లేదు 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 అని అనుకుంటూ వచ్చారు సార్. ఈరోజు అకస్మాత్తుగా వచ్చి కరెంట్ కట్ చేశారు. మాకు టైం ఇన్ఫర్మేషన్ ఇవ్వాల్సి ఇస్తే నేను ఏదో చేసుకుంటాను కదా సార్. వితౌట్ ఇన్ఫర్మేషన్ ఇచ్చి 45 లక్షల రూపాయలు ఖర్చు పెట్టి కట్టాను సార్. అది కూడా మంచి ఫుడ్ ఇద్దామని. బ్రాండ్ యూటెన్సిల్స్లో ఇంతవరకు హైదరాబాద్లో ఇవ్వలేదు లేదు సార్. కల్తీ ఫుడ్ పెడుతున్నారు. నేను స్వదుద్దేశంతో నేను చిన్న ఏజ్లో 18 సంవత్సరాల కంపెనీ స్టార్ట్ చేసి నాకు ₹1 కూడా వచ్చే డే అండ్ నైట్ కష్టపడిన డబ్బులు, నాకు ఒక్క రూపాయి నా అవినీతిగా సంపాదించిన డబ్బులు కాదు. నేను 6 years అగ్రిమెంట్ తీసుకొని కట్టాను. నేను నాది కాలువ దగ్గర కూడా లేదు సార్. నాది ఫస్ట్ లేఅవుట్ లో బఫర్ జోన్ ఉంది. బఫర్ జోన్ లో మేము కూల్చాము.
కన్స్ట్రక్షన్ ఉన్న వాటిలో మేము కూల్చాము అని చెప్పాడు. ఇప్పుడు ఇది కూల్చడం వల్ల ఏం ఉపయోగము? అయినా పర్లేదు, నాకు మీరు ఏమున్నా పర్లేదు, నాకు టైం ఇస్తే నేను స్వతంత్రంగా బయటికి వెళ్ళిపోతాను. నేను ఇక్కడ ఏదో మాఫియా నడిపించి బీరు నడిపించి ఇది చేయట్లేదు. నేను బ్రాంచ్ యూటెన్సిల్స్ లో బెస్ట్ వింటేజ్ క్యాటరర్స్ అని ఒక మంచి ఫుడ్ ఇవ్వాలనే ఉద్దేశంతో నేను వచ్చాను. నాలాంటి యువకులకు మీలాంటి గవర్నమెంట్ సపోర్ట్ చేయకపోతే ఇంకెందుకు అని అడుగుతున్నా. నేను నాతోటి 100 మంది పనిచేస్తున్నారు, వాళ్ళు హ్యాపీగా ఉండాలి, నేను హ్యాపీగా ఉండాలి, ఒక సర్వే అవుతే బాగుంటుందని ఒక ఉద్దేశంతో లేదు. కానీ ఇలాంటి చేయడం కరెక్టే కాదు. మీ ఇంట్లో ఎవరికైనా జాబ్ పోతే మీరు ఏం చేస్తారండి? ఎలా రోడ్డు మీదకి వచ్చి ఎలా పడతారండి? వాళ్ళు ఎలా బ్రతుకుతారండి? ఇప్పుడు డబ్బులు ఎలాగో రావు వాళ్ళకి, డబ్బులు పోతే తప్పండి. ఇగో మీరు కింద పెట్టండి, లోకల్ కింద పెట్టండి, లోకల్ సార్ నాకు ఎలాంటి ఇన్ఫర్మేషన్ ఇవ్వలేదు, నాకు ఏమి ఇవ్వలేదు సార్. నాకు ఇన్ఫర్మేషన్ ఇచ్చింది ఏంటంటే నేను గవర్నమెంట్కు వ్యతిరేకం కాదు సార్. మా వైఫ్ ప్రెగ్నెంట్ ఉంది సార్, తను 7 months, నాకు 4 years తర్వాత నాకు మొట్టమొదటిసారి ప్రెగ్నెంట్ అవకాశం వచ్చింది సార్. ఎన్ని డాక్టర్లకు తిరుగుతాను నేను వచ్చానో నాకు తెలుసు. లక్షలు ఖర్చు పెట్టి నేను ఇది పెట్టాను సార్. ఇది పెట్టి కూడా రీసెంట్గా పెట్టాను. నేను ఏదో 5 years 6 years కూడా కాలేదు. నాకు ఏ ఇన్ఫర్మేషన్ ఇవ్వకుండా వచ్చి ఇప్పుడు కుల్లగొడతారంటే ఇన్ని లక్షలు పెట్టి నాకు ఎలా ఉంటుంది సార్? ఒకసారి ఆలోచించండి సార్, దయచేసి నమస్కారం చేస్తున్నాను సార్. నాకు కొద్దిగా టైం ఇవ్వండి, టైం ఇస్తే నేనే తీసేస్తాను సార్. నాకు అసలు గవర్నమెంట్కి వ్యతిరేకంగా నేను ఏ పని కూడా చేయను సార్. నేను ఇక్కడ ఏది చేయట్లేదు, మంచి భోజనాలు సప్లై చేస్తున్నాను తప్పించి నేను ఏమీ చేయట్లేదు సార్. నేను భోజనాలు సప్లై చేస్తున్నాను. నేను ఏదో ఇక్కడ ఫ్రాడ్ చేసి అది చేసి మమ్మల్ని తగలబెట్టేయండి. ఒకరోజు ఎప్పటికైనా సచ్చేది, ఎప్పటికైనా సచ్చేది. ఒకరోజు తగలబెట్టేయండి నన్ను. ఈ కొట్లాటలు ఈ కొట్టలు ఇవన్నీ చేయకండి, ఒకరోజు తగలబెట్టేయండి. ప్రాణం మీద నాకు ఆశ లేదు, ఎప్పటికైనా సచ్చేది. ఇంకేం చూస్తాము, ఇంకేం చూస్తాము. నా సామాన్ పోయే వరకు నేను నా కొడుకు ప్రతి కష్టం. నా సామాన్లు పోయినాక గుళ్ళ కొట్టుకొని గుళ్ళ కొట్టుకొని ఏమైనా చేసుకోండి. సామాన్లు పోతాయి, మా సామాన్లు పోయినాక మీ ఇష్టం ఏమైనా చేసుకోండి. సామాన్లు పోయే వరకు నేను గుళ్ళ కొట్టండి. నా సామాన్లు నాకు కావాలి. నా కొడుకుది ప్రతిదీ కష్టము. ఈ ప్లేస్ అంటే నాది కాదు, ప్లేస్ నాది కాదు. నా కొడుకు 2 తీసుకున్నాడు. సామాన్లు పోయినాక మీ ఇష్టం ఏమైనా చేసుకోండి. నా కొడుకు అయితే అదృష్టం గుంజుకోలేరు. నా కొడుకు ఇంకా డబల్ కడతాడు. నేను రాసిస్తాను.